శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. ఈ జగద్గురు అనేటటువంటి బిరుదునామం ఆదిశంకర భగవత్పాదులకి అన్వయమైంది. అసలు నిజానికి ఈ బిరుదునామం మొట్టమొదట ఎవరి యందు ప్రయోగింపబడింది అని పరిశీలనం చేస్తే మన దృష్టికి కానవచ్చేంతవరకు శ్రీకృష్ణ భగవానుడి విషయంలో అన్వయమైంది. కృష్ణం వందే జగద్గురుం. అందుకే లోకమంతా బాగా చీకటిగా ఉండేటటువంటి సమయంలో ఆ అవతారం వచ్చింది, పరిపూర్ణ అవతారం. అంత చీకటిగా ఉన్నది అనడానికి కారణం శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసమని పేరు. ఆ కాలంలో నల్లటి మబ్బులు కిందకు వచ్చేస్తాయి, లోకమంతా చీకటి. ఆ పైన శ్రావణ మాసంలో కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు కూడా చీకటి, దక్షిణాయనం కాబట్టి దేవతలకు చీకటి. ఇక చీకటికి ఆలవాలమైనది అర్ధరాత్రి సమయం. అసలే శ్రావణ మాసం, ఆపై కృష్ణపక్షం, మధ్యలో ఉన్న అష్టమి తిథి, అర్ధరాత్రి వేళ. ఎందుకింత చీకటికి పర్యాయపదంగా నిలబడిపోయేటంత గాఢాంధకారంలో ఆ అవతారం రావాలి అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతులు వెలిగించడానికి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడిని నిమిత్తం చేసుకొని బోధించడానికి వచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారంలో ఆ కృష్ణ భగవానుడు లోకానికి అందించిన భగవద్గీత ఏది ఉన్నదో అది దేశకాలాదులతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా అందరు మనుష్యుల్ని ఉద్ధరిస్తుంది. ఏ భూమికలో ఉన్నవారినైనా ఉద్ధరిస్తుంది. అట్లా ఉద్ధరించడానికి యోగ్యమైన సారవంతమైన వాక్కులు గీతామృతంగా శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించాడు. కాబట్టి ఆయనని జగద్గురు శబ్దం చేత కీర్తించారు. ఆ తర్వాత జగద్గురు అన్న బిరుదునామం సార్థకమైనటువంటి మహాపురుషులు శ్రీ శంకర భగవత్పాదులు. ఈ జగద్గురు అన్న బిరుదునామాన్ని నిజానికి ఏదో సన్మానపత్రం ద్వారానో, ఒక సత్కారం ద్వారానో, ఒక సభ ద్వారానో వారు అందుకున్నది కాదు. అది యావత్తు జగత్తు మానవాళి అంతా కూడా రెండు చేతులెత్తి నమస్కారం చేసి వారి పట్ల అన్వయం చేసినటువంటి బిరుదునామం. అంతటి మహాపురుషులు. నాని పాల్కీవాలా ఒక సభలో మాట్లాడుతూ అసలు మానవాళి యొక్క పుట్టుక దగ్గర నుంచి తీసుకుంటే ఈ యావత్ ప్రపంచంలో మహామేధావులు, ఈ జగత్తునంతటినీ నడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన వారు అని చెప్పగలిగినంత కుశాగ్రబుద్ధులైన వారు ఒక్క 12 మంది లెక్కకొస్తారు. అందులో అగ్రగణ్యులు శ్రీ శంకర భగవత్పాదులు అని వక్కాణించారు. అది సాక్షాత్ పరమశివుని యొక్క అవతారం. వారే వివేక చూడామణిలో ఒక మాట అంటారు, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా 3 సంభవం కాదు. అందులో మొట్టమొదటిది మనుష్యత్వం. 84 లక్షల జీవరాశులలో మనుష్యుడిగా పుట్టడం అంత తేలిక విషయం కాదు. ముముక్షత్వం, మనిషిగా పుట్టినా మిగిలిన ప్రాణులన్నింటికీ షడూర్ములు ఎలా ఉంటాయో అట్లా ఆకలి, దప్పిక, జరామరణము, శోకము, మోహము అన్న ఆరిటి చేత కొట్టివేయబడకుండా అసలు నేనెవరు అని ప్రశ్నించుకొని తనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి స్థితి పొందడానికి అవకాశమున్న ఏకైక శరీరం మనుష్య శరీరం. ఎందుచేతనంటే భగవంతుడు దానికి 2 అద్భుతమైన వరాలు ఇచ్చాడు.
ఒకటి బుద్ధి. ఆ బుద్ధి చేత గురువు పాదములను శాస్త్రాన్ని పట్టుకుని విచారణ చేసి తానెవరో తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యగలడు. రెండవది వాక్కు. ఆ వాక్కు చేత ఎంత పుణ్యాన్నైనా మూటకట్టుకోగలడు. మంచి మాటలు పలికి ఇతరులకు కలిగినటువంటి దుఃఖం నుంచి వాళ్ళని సేద తీర్చగలడు. నా అంత వాణ్ణి నేను, నా కన్నా గొప్పవాడెవరు అనుకుని విర్రవీగి తన స్థాయి ఏమిటో తాను తెలుసుకోకుండా పర్వత సదృశుణ్ణి అనుకుని మహాత్ములైనటువంటి వారిని, మహాపురుషులైనటువంటి వారిని కూడా చులకన చేసి మాట్లాడి మహాపాపాన్ని మూటకట్టుకోగలడు. పైకి ఏ వేషం కట్టామన్నది కాదు కదా ప్రధానం, లోపల ఎంత పెరిగామన్నది ప్రధానం. లోపల ఎంత పెరిగాము అన్నది నిజానికి దేని వలన తెలుస్తుంది అంటే మనిషి వాక్కు వలన తెలుస్తుంది. ఆ వాక్కు భ్రంశమైపోయినప్పుడు అది పరిధులు దాటి, స్థాయి దాటి, తాను కలలో కూడా ఉచ్చరించడానికి తన స్థాయి కాని మాటలు మహాత్ముల ఎడల మాట్లాడాడనుకోండి, తన చిన్నతనం బయటికి వస్తుందేమో కానీ పెద్దల యొక్క పెద్దరికానికి భంగం రాదు. అందుకే భగవంతుడు ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపకరణాలలో ఒకటి వాక్కు. ఆ వాక్కుని బుద్ధిని సద్వినియోగం చేసుకున్ననాడు తనలో ఉన్న ఆత్మ చైతన్యాన్నే మనిషి అనుభవంలోకి తెచ్చుకోగలడు. ఇది వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటే. శంకరాచార్యుల వారి యొక్క అవతారం వచ్చేసరికి నిజానికి భారతదేశంలో ఒక గొప్ప అయోమయావస్థ. 72 అవైదికమైనటువంటి వాదనలున్నాయి. ఎవరికి తోచినటువంటి వాదనని వారు అంగీకరించారు. ఇది మనని చిట్ట చివరికి చేరుస్తుందా, ఇది గమ్యం వరకు తీసుకెడుతుందా అన్న దానితో సంబంధం లేకుండా తాను అభిమానించాడు కాబట్టి ఆ వాదనని అంగీకరిస్తూ అటువైపుగా ప్రయాణం చేయడం తప్ప ఇది లక్ష్యాన్ని చేరుస్తుంది అని సిద్ధాంతీకరించి చెప్పగలిగినటువంటి బుద్ధి కుశలత కలిగిన వారు లేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో శంకరాచార్యుల వారి యొక్క అవతారం వచ్చింది. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి. 72 అవైదికమైనటువంటి వాదనలతో ఆయన ఢీకొట్టాలి. 72 అవైదికమైనటువంటి వాదనలను ప్రతిఘటించేటప్పుడు కేవలం ఏదో వాటిని రూపుమాపడం అనేటటువంటిది మనసులో లక్ష్యంగా పెట్టుకోకుండా ఎక్కడ ఏ మంచితనం ఉన్నా ఆ మంచితనాన్ని స్వీకరించగలగాలి. ఎందుచేత అది మనుష్యులను లక్ష్యం వైపుకి నడిపించలేదో తన యొక్క వాదన పటిమ చేత సోదాహరణంగా వివరించగలగాలి. దానికి ప్రమాణం కేవలం వేదమే కావాలి. సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రమాణమేది? వేదం. ఆ శృతి, స్మృతి, పురాణము వీటిని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ వాటిని ఆచరించినప్పుడు మనిషి లక్ష్యశుద్ధిని పొందగలడు, మోక్షమును పొందగలడు అన్నిది నిరూపణం చేస్తూ ఆ 72 అవైదికమైనటువంటి వాదనలలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టి అవతల వారే అంగీకరించి శంకరులు చెప్పింది నిజం కాబట్టి మనం వేదమును ప్రమాణముగా అంగీకరించి ప్రయాణం చేస్తే అది ఎవరినో ఉద్ధరించినట్లు కాదు, మనని మనం ఉద్ధరించుకున్నట్టు. మనుష్యునిగా పుట్టినందుకు చేరవలసినటువంటి స్థితికి మనం చేరుతాం అని అంగీకరించి 72 మతాలు, 72 అవైదికమైనటువంటి వాదనలు అంతరించిపోయాయి. మతము అని నేను ఇక్కడ మాటని ప్రయోగించినప్పుడు దాని అర్థం ఒక మతిలోంచి పుట్టిన పరిమితమైనటువంటి వాదన అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అక్కడ వరకు మాత్రం నా ప్రతిపాదన. అటువంటి అవైదికమైనటువంటి వాదనలు ఏవి ఉన్నాయో అటువంటి అవైదికమైన వాదనలను ఖండించి వాటిలో ఉన్న డొల్లతనాన్ని ప్రతిపాదించిన వారి చేతనే అంగీకరింపచేసి అందులో ఎక్కడైనా సారవంతమైనది మంచి విషయము ఉంటే దానిని వారు అంగీకరించి అందరూ ఈ విషయాన్ని ఆచరించవచ్చు అని ఏ విధమైనటువంటి పక్షపాత బుద్ధి లేకుండా నేను పట్టుకున్నది, నేను ఆచరిస్తున్నది ఇదే గొప్ప తప్ప మిగిలినవన్నీ పనికి మాలినవి అని అర్థం లేనటువంటి మూర్ఖవాదన కాకుండా ఎక్కడ మంచితనం ఉన్నా, ఎక్కడ సారవంతమైన వాక్కున్నా దానిని స్వీకరించగలగడం శంకర భగవత్పాదుల యొక్క విశేషమైన విశాల బుద్ధికి నిదర్శనం.
అంతటి మహాపురుషులు. వారు వచ్చినది ఒక గురువుగా వచ్చారు తప్ప ఏదో ఆయన క్షాత్రవైభవాన్ని ప్రదర్శించి రాక్షస సంహారం చేయడానికి, ఆయుధ ప్రయోగం చెయ్యడానికి, అస్త్రశస్త్రములను ఉపయోగించడానికి అవతారంగా రాలేదు. ఒక గురువుగా ఆయన ఈ లోకంలో సనాతన ధర్మము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి అంటే మొట్టమొదట అసలు ఒక మనిషికి గురువు అందించవలసినదేది అన్నదాని విషయంలో స్పష్టత ఆయనకు ఉండాలి కదా. శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఒక గురువుగా నేను సమస్త మానవాళికి ఏది అందించాలి, ఎవరో కొంతమందికి మాత్రమే అందించడం కాదు, అందరూ తరించడానికి, అన్ని భూమికలలో ఉన్నవాళ్ళు తరించడానికి నేను ఏ సారవంతమైనది అందించడానికి గురువుగా అవతరించాను అన్న విషయంలో వారికి ఉన్న స్పష్టత పరమాద్భుతం. అందుకే సర్వశరీరస్థ చైతన్య బ్రహ్మ ప్రాపకో గురురుపాస్య. అన్ని శరీరముల యందు చైతన్యం ఉన్నది, ఆత్మ అంతటా ఉన్నది. కానీ ఆ ఆత్మ తెలియబడడం లేదు. ఆ ఆత్మ అనుభవంలోకి రావాలి. ఎక్కడో చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో విడితే మోక్షం కాదు, ఇక్కడే జీవన్ముక్తుడు అంటారు. అంటే ఇక్కడ ఉండగానే సాధన వలన జ్ఞానము కలిగి, ఆ జ్ఞానము వలన తనెవరో తాను తెలియడమే మోక్షం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము ఎరుకలోనికి వచ్చుటయే తాను బ్రహ్మమగుట. ఆ స్థితికి చేరడానికి ప్రతి వారికి కూడా బోధ అవసరం. ఆ బోధ ఏదో ఒక స్థాయిలో ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యేటట్లుగా చేస్తాను, అది కాదు. అన్ని భూమికలలో ఉన్నవారిని నేను ఉద్ధరిస్తాను. వారు ఏ భూమికలో ఉండనివ్వండి, ఏ భూమికలో ఉన్నవారినైనా ఉద్ధరించడానికి, వారిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని వారు గ్రహించడానికి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించడం తప్ప, నువ్వు అసలు మెట్లెక్కడానికి పనికిరావన్న మాట నా నోటి నుండి రావడానికి వీలు లేదు. సర్వ మానవాళిని ఉద్ధరించాలి. కాబట్టి ఇప్పుడు వారు ఒక నిచ్చెన అయ్యారు. నిచ్చెన ఏం చేస్తుంది? అనేక మెట్లు ఉంటాయి. మెల్లిమెల్లిగా ఒకటవ మెట్టు దగ్గర ప్రారంభం చేసి పైకెక్కడం మొదలు పెడతాడు. ఆ పై మెట్టు ఎక్కినవాడు చేరవలసినటువంటి ప్రదేశాన్ని చేరిపోతాడు. ఇక కానీ అసలు ఒకటవ మెట్టు మీద ఉన్నవాడిని చూసి పై మెట్టు ఎక్కినటువంటి వాడు విమర్శించాడు అనుకోండి, తాను మొదటి మెట్టు ఎక్కకుండానే పై మెట్టు ఎక్కాడా? అన్ని మెట్లు అందరూ ఎక్కి లక్ష్యాన్ని చేరడానికే ఉపయోగపడతాయి. అదే నిచ్చెన ప్రయోజనం. శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే, వారు ఒక ఆధ్యాత్మిక నిచ్చెన. అన్ని మెట్ల మీద అన్ని స్థాయిలలో ఉన్నవారు నిలబడుతూ వారిని ఆధారంగా చేసుకొని వారి పాదములు పట్టుకొని భగవంతుణ్ణి పొందారు. అందుకని భగవత్పాద నామం అన్వయం అయింది. అంత కారుణ్యంతో వారు కిందకొచ్చి నిలబడాలంటే ఎంత కరుణ కలిగిన వారై ఉండాలి, ఎంత దయ కలిగిన వారై ఉండాలి. అరెరే, వీళ్ళందరూ ఈ సారములేని వాదనల వైపు ఆకర్షింపబడుతున్నారు, వీటిని తొలగతోయాలి. అది ఒకెత్తు. చేయవలసినటువంటి పనిని సాధించాలి, ఆ బోధ చెయ్యడం ఒకెత్తు. గంగ దగ్గరికి మనం వెళ్ళి స్నానం చేయడం ఒకెత్తు, గంగ మన దగ్గరికి రావడం ఒకెత్తు. అందరూ నా దగ్గరికి ఎట్లా వస్తారు? కాబట్టి నేనే అందరి దగ్గరికి వెడతాను. నేనే అందరి దగ్గరికి వెళ్ళాలంటే ఏ ఆశ్రమంలో ఉంటే వెళ్ళడానికి కుదురుతుంది? అందుకు సన్యాసాశ్రమం స్వీకరించారు. 10 సంవత్సరాలు బాల్యంలో పోతే 22 సంవత్సరాల వయస్సులో ఆసేతు హిమాచల పర్యంతం 3 మార్లు ప్రదక్షిణ పురస్సరంగా పర్యటించి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి వేదమును ప్రమాణము చేసి అందరూ మోక్షం పొందడానికి వీలైనటువంటి రీతిలో ఎవరి స్థాయిలో ఎవరు ఎట్లా పట్టుకుని పైకెక్కవచ్చో ఆ మార్గాన్ని చూపించి సువ్యవస్థితం చేసిన శంకరాచార్యుల వారి జీవితం ఎంత సుసంపన్నం. వారు ఎంతకాలం శరీరంతో ఉన్నారన్నది ప్రధానం కాదు. కాకి చాలా కాలం బ్రతుకుతుంది. కాకి మీరు చూస్తే అసలు ఇందులో ముసలి కాకేది, యవ్వనంలో ఉన్న కాకేది గుర్తుపట్టలేరు. చాలా కాలం బ్రతికింది కాబట్టి కాకి గొప్పదని, 6 నెలలే బ్రతుకుతుంది కాబట్టి హంస తక్కువని ఏ వివేకవంతుడైనా అంటాడా? ఏ పాటి తెలివి ఉన్నవాడైనా ఎంతకాలం బ్రతికితేనేమిటయా హంస గొప్పది, ఎంత దీర్ఘాయుష్మంతురాలైతేనేమిటయా కాకి హంసతో పోల్చడానికైనా కుదురుతుందా అంటాడు.
కాకి కాకే, హంస హంసే. ఆయుర్దాయాన్ని బట్టి కాకి హంస కన్నా గొప్పది ఏది నిర్ధారించడం ఎవరికైనా సాధ్యమా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. ఆవు పాలు ఒక గరిటెడు చాలు. గాడిద పాలు కుండడైతే మాత్రం అభిషేకానికి, అర్చనకి వాటికి పనికొస్తాయా? దాని ప్రయోజనం దానికి ఉండవచ్చు కాక, లోకంలో ఏదీ ప్రయోజనం లేనిది కాదు, దాని ప్రయోజనం దానికి ఉంటుంది. కానీ దేనికైనా విలువని మాట్లాడేటప్పుడు పోల్చడం ఉంటుంది కదా. ఆవు పాలు ఆవు పాలే కదా, గాడిద పాలు గాడిద పాలే కదా. అంటే గాడిదని తక్కువ చేసే కుసంస్కారం శంకరాచార్యులు వారు నేర్పరు. అది కూడా చాలా గొప్పది, లేకపోతే ఈశ్వరుడు ఎందుకు సృష్టిస్తాడు దాన్ని అనే అంటారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఏమనాలి? ఏదైనా లోకంలో ఒక ప్రయోజనానికి సృష్టింపబడింది తప్ప ఏదీ తక్కువ కాదు అనే అనవలసి ఉంటుంది. ఒక పోలిక చెప్పవలసి వస్తే ఒక మర్యాద, ఒక గౌరవం, ఒక విలువ చెప్పవలసి వస్తే పోలిక పోల్చాలంతే. కాబట్టి అంత గొప్ప అవతారం శంకరాచార్యుల వారి యొక్క అవతారం. కేవలం 32 సంవత్సరాల వయస్సులో సమస్త మానవాళిని ఉద్ధరించడానికి కావలసిన ఇంత బృహత్ ప్రయత్నాన్ని సాధించగలగడము అంటే అనితర సాధ్యమైన విషయం. పాల్కీవాలా గారు ఒక సభలో మాట్లాడుతూ అన్నారు, లోకంలో అనేక గ్రంథాలయాలు ఉంటాయి, కానీ శంకరాచార్యుల వారి జీవితం, శంకరాచార్యుల వారి బోధలు, శంకరాచార్యుల వారి బోధల మీద ఉన్న వ్యాఖ్యానాల గ్రంథాలతో ఒక్కొక్క గ్రంథాలయాన్ని నిర్మించవచ్చు. అంతటి మహామేధో సంపత్తి కలిగినటువంటి మహాపురుషుడు సాక్షాత్ భగవంతుని యొక్క రూపం అయితే తప్ప, అంతటి కరుణ కలిగిన వారైతే తప్ప ఇంతమందిని ఉద్ధరించడానికి అంత కష్టపడవలసిన అవసరం ఏముంది? అందుకే అసలు శంకరాచార్యుల వారి యొక్క అవతారం లేకపోతే ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి వేదమును ప్రమాణముగా చేసుకొని చేస్తున్న పండుగలు ఏవీ లేనేలేవు. శంకరాచార్యుల వారు అవైదికమైన వాదనలను ఖండించి ఉండకపోతే, అంత కష్టపడి ఉండకపోతే, వేదము ప్రమాణము కాదని విసిరివేయబడితే ఎక్కడి నుంచి శ్రీరామనవమి చేస్తారు? ఎట్లా శ్రీకృష్ణాష్టమి చేస్తారు? ఎట్లా మహాశివరాత్రి చేస్తారు? ఏది వేదభాగం? ఎట్లా యజ్ఞాలు జరుగుతాయి? ఎట్లా యాగాలు జరుగుతాయి? రక్షించిన మహాపురుషుడు ఎవరు? శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు లేని నాడు అసలు వేదమును ప్రమాణముగా అంగీకరించబడడం అన్న మాటే లేదు. కాబట్టి ఇవాళ మనందరం ఆత్మోద్ధరణ పొందడానికి యోగ్యమైన రీతిలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం అనుకుంటున్నా, భగవంతుని యొక్క జయంతులను జరుపుతున్నామన్నా, భక్తితో కార్యక్రమాలు చెయ్యగలుగుతున్నామన్నా, మొదటి నమస్కారం ఎవరికి చెయ్యాలి అంటే సంస్కారవంతులు శంకరాచార్యుల వారికి చేస్తారు. ఎందుకంటే మూలానికి నమస్కరించడం ఎవరికైనా కూడా సంస్కారానికి ప్రతిబింబంగా నిలబడుతుంది. తండ్రి గారికి, తాతగారిని, ముత్తాతగారిని ఎందుకు తలుచుకుంటారు? పితృపితామహ ప్రపితామహ అని వాళ్ళ ముగ్గురికి ముందు నమస్కారం చేస్తారు, ఎందుకని అది మూలం. అది అట్లాగే వేదము నిలబడింది అంటే మూలం శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి నమస్కరించకుండా, శంకరాచార్యుల వారి పట్ల గౌరవం లేకుండా ఏ పని చేసినా అది కృతజ్ఞతే అవుతుంది. రామాయణంలోనే లక్ష్మణస్వామి కిష్కింధకాండలో అంటాడు, మీరు ఏ పని చెయ్యండి దానికి నిష్కృతి ఉంటుందేమో, కానీ కృతఘ్నో నాస్తి నిష్కృతి, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. మహానుభావుడు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారిని విశాఖపట్టణంలో ఉంటుండేవారు. వారంటే నాకు ఎనలేని భక్తి, వారు నాకు ప్రాతస్మరణీయులు. నేను ఇప్పటికీ వారి పాదాలు తలుచుకు నమస్కారం చేస్తాను. ఆ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు బాగా వయోవృద్ధులైపోయిన తర్వాత ఒక ప్రమాదంలో వారికి నడుము దెబ్బతింది. చక్రాల కుర్చీలోనే కూర్చునేవారు. ఒకసారి నేను వారి దర్శనానికి వెళ్ళాను. నేను ప్రతి 4 నెలలకో 6 నెలలకో వారి దర్శనానికి వెళ్ళేవాడిని. వారి కుటుంబ సభ్యులన్నా కూడా నాకు ఎనలేని గౌరవం. వారి దర్శనానికి వెడితే వారొకసారి ఆ కుర్చీలోనే లోపల గదిలోకి వెళ్ళి నన్ను పిలిచారు. పిలిచి, ఏమయ్యా కోటేశ్వరరావు,
అంకోలం నిజబీజ సంతతి, ఈ శ్లోకం చెప్పు అన్నారు. నేను ఆ శ్లోకం చెప్పాను. ఇంకా ఇంతకన్నా వేదాంతాన్ని ఎవరు చెప్తారయ్యా? భక్తికి పర్యవసానం ఏమిటవ్వాలి? భగవంతుణ్ణి చేరుకోవడం అవ్వాలి. ఎంత గొప్పగా చెప్పారయ్యా శంకర భగవత్పాదులు. ఆయన కన్నా వేదాంతాన్ని ఇంత గొప్పగా చెప్పగలిగిన వాడు ఎవరుంటారయ్యా అన్నారు. ప్రాతస్మరణీయులు, మహానుభావుడు. వారు ఎంత గొప్ప సత్యాన్ని అంగీకరించి ఎంత గొప్పగా మాట్లాడారు. అందుకే ఈనాటికి నేను ప్రతిరోజు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని తలుచుకుని నమస్కారం చేస్తాను. కాబట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి గొప్ప విశేషం వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే వారి చేతిలో ఓడిపోయిన 72 అవైదికమైన వాదనలు తొలగిపోయి శంకరాచార్యుల వారు అద్వైతం పరమసత్యం స్థాపించారు. అద్వైతం తర్వాత విశిష్టాద్వైతం వచ్చింది, తర్వాత ద్వైతం వచ్చింది. అద్వైతం ఏమైనా పోయిందా? అద్వైతం అలాగే నిలబడిపోయింది. ఎందుకు నిలబడిపోగలిగింది? పరమసత్యం కనుక. శంకరాచార్యుల వారి దార్శనికత అంత గొప్పది కాబట్టి. మహాపురుషులైనటువంటి శంకరులు అంత గొప్ప సత్యాన్ని లోకానికి అందించి అంత గొప్పగా వేద ప్రమాణాన్ని నిలబెట్టారు. అంతేకాదు, శంకరాచార్యుల వారు జగద్గురువు అని కీర్తించడానికి ఒక ప్రధానమైన కారణం వేరొకటి. మిగిలినటువంటి వారు వేదాలలో విష్ణు సంబంధమైన నామములను గ్రహించి వాటిని మాత్రమే విస్తరించి మాట్లాడారు తప్ప వేదాన్ని అంతటినీ కూడా తీసుకోలేదు. చాలామందికి రుద్రాధ్యాయం అంటే భయం. అసలు రుద్రాధ్యాయంలో ఉన్న మంత్రములను చదవడానికి కూడా భయం. శివస్వరూపం అంటే భయం, శివలింగం అంటే భయం. కానీ భయం అంటే నా ఉద్దేశ్యం, భయమన్న పేరుతో వేదంలోనే శివుణ్ణి కీర్తించినటువంటి మంత్రభాగాలను ఆదరబుద్ధితో చదవలేరు. కానీ శంకర భగవత్పాదులో అట్లా కాదు. ఆయన ఏదో ఒక్కరిని మాత్రమే నెత్తికెత్తుకున్నవారు కాదు. వేదము చేత ప్రతిపాదింపబడిన భగవంతుని యొక్క రూపములను అన్నింటినీ కూడా సప్రామాణికంగా వ్యాఖ్యానం చేసిన మహాపురుషులు. నిజానికి వారికన్నా గొప్ప విష్ణు భక్తులు లోకంలో ఎవరున్నారండి? సౌందర్యలహరి మాట్లాడుతూ అవకాశం దొరకాలి కానీ విష్ణు సంకీర్తనం చేశారు. అవిద్యానామంతస్థిమిరమహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. అమ్మవారి పాద వైభవాన్ని చెప్తూ, అమ్మా, సంసారమన్న సముద్రంలో మునిగిపోయిన వారిని పైకెత్తడానికి నీ పాదం వరాహస్వామి వారి యొక్క కోరలాంటిదమ్మా అన్నారు. వారి యొక్క జీవితంలో మొట్టమొదటి స్తుతి లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేసినటువంటి మహాపురుషులు. వారు పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఏ భేదం పాటించకూడదు అని చెప్పినటువంటి మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారు అందరినీ కలుపుకున్నారు. వేదాన్నంతటినీ కూడా ప్రమాణంగా అంగీకరించారు. అంతేకాని వేదంలో మాకు నచ్చిన రూపాలు, మాకు నచ్చిన నామాలు, మాకు నచ్చిన భాగాలే వేద భాగాలు, వాటినే నెత్తికెత్తుకుంటాం తప్ప మాకు ఇష్టం లేనివి మాత్రం వేదభాగాలు కావని పక్కన పెట్టి మాట్లాడిన వారు శంకర భగవత్పాదులు కారు. అందుకే శంకరులకు జగద్గురుత్వం లభించింది. మిగిలిన వారికి ఎలా లభిస్తుంది? వారు అన్నిటినీ కలుపుకున్నవారు శంకరాచార్యుల వారు. మొత్తం వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడారు. అంతేకాదు, శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం, శంకరులు జగద్గురువు అని పిలవబడడానికి కారణం ఏమిటంటే వారు లక్ష్యాన్ని చేరడానికి సోపాన క్రమాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్యం ఏది? జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే ఒక ప్రయత్న పరంపర జరగాలి. నేను అన్నం తినాలనుకోండి, అకస్మాత్తుగా బియ్యం అక్కడ పెట్టి అన్నం అవ్వమంటే అవుతుందా? ఆ బియ్యం తీసుకురావాలి, ఒక గిన్నెలో పొయ్యాలి, నీళ్లు పొయ్యాలి, బియ్యం గడగాలి, దానికి సరిపోయేటట్టుగా నీళ్లు పొయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, ఆ అన్నం ఉడుకుతోందో లేదో అక్కడ నిలబడి చూసుకోవాలి, గంజి వార్చుకోవాలి. ప్రతి బియ్యపు గింజ అన్నం అయిపోయింది అని నమ్మకం కలిగిన తర్వాత అగ్నిహోత్రాన్ని నిధనం చేసేసి గిన్నె తీసి పక్కన పెట్టుకుంటే అన్నం ఉడుకుతుంది.
ఏ ప్రయత్నం లేకుండా నీ ఇంట్లో ఉన్న బియ్యం అన్నం అయ్యాయా? ఏ ప్రయత్నం లేకుండా జ్ఞానము కలిగి మోక్షం లభిస్తుందా? దానికి ఆయన సోపానక్రమం చెప్పారు. నువ్వు కర్మలను విడిచిపెట్టకూడదు. కర్మలను విడిచిపెట్టకూడదు అంటే ఆ మాట శంకరులదే కాదు, సాక్షాత్ కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పిన మాట అదే. కర్మలను విడిచిపెట్టడానికి వీలు లేదు, కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ ఆ కర్మలు నీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. నీకు అనుకూలం అనిపించినప్పుడు చేయడం, అప్పుడప్పుడు నువ్వే మినహాయింపులు ఇచ్చేస్తూ ఉండడం, నీకు ఇప్పుడు ఇలా చేసేస్తే బాగుంటుంది అనిపిస్తే అట్లా చేసేయడం, అట్లా చేయడానికి వీలు లేదు. ఎట్లా చెయ్యాలి అంటే నిజానికి శాస్త్రం మీద నమ్మకం అన్న మాటకు అర్థం ఏమిటి? శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా బ్రతకడం. మనం బ్రతకలేకపోవచ్చు, బ్రతికిన శంకరాచార్యుల వారిని చూసైనా మనం సంతోషించాలి కదా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఒక పని చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. ఈ పని చెయ్యాలి ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. ఎట్లా చెయ్యాలి? శాస్త్రం చెప్పాలి. అంతేగాని నేనే చెప్పేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఎప్పుడు ఇక కర్మ చెయ్యవలసిన అవసరం లేకుండా పోవడం అన్నది జరుగుతుంది. ఈ పని నేను చెయ్యకూడదు అన్నది అన్వయం కాదు, ఈ పని నేను చెయ్యాలి అన్వయం కాదు. ఈ రెండు ఎప్పుడు విధి నిషిద్ధము అంటారు. చెయ్యవలసింది చేశారా లేదా అన్వయం అవ్వదు, చెయ్యకూడని చేస్తున్నారా అన్వయం అవ్వదు. ఎప్పుడు ఆయన జ్ఞాని అయిపోతే, అజ్ఞానిగా మారిపోయారనుకోండి, అప్పుడు జ్ఞానిని అనుకరించలేరు. ఆధునికంగా మనం పరిశీలిస్తే ఈ కాలంలో భగవాన్ రమణులు ఆ స్థాయికి చేరారు. మహానుభావులు అద్వైత సిద్ధిని నిరూపణం చేశారు. వారు సంధ్యావందనం చేశారా, వారు పితృకార్యం చేశారా, విధి నిషిద్ధాలు పాటించారా అని అడగడానికి లేదు. వారవి చేయలేదు కదండి, నేను కూడా మానేస్తానండి అంటే ఆయనకి సర్కోమా వ్యాధి వస్తే మత్తుమందు అక్కర్లేకుండా శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేను చేయించుకుంటానా? జ్ఞానిగా నువ్వు మారితే నువ్వు విధి నిషిద్ధం విడిచిపెట్టచ్చు. అంత జ్ఞాని అయినా కూడా శంకరాచార్యుల వారు ఎప్పుడూ శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన ఆచారకాండని తప్పలేదు. కృష్ణ భగవానుడు ఎట్లా చెప్పాడో, వేదం ఎట్లా చెప్పిందో అట్లాగే శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా పాటించారు. అంత ఆచారాన్ని పాటించి అవతల వారు మహాజ్ఞాని అని అర్థమైందనుకోండి, ఉత్తర క్షణంలో వారి పాదాల మీద పడిపోయారు. అదే కదా శంకరుడు కాశీపట్టణంలో నిరూపించి చూపించాడు. శంకరుల యొక్క స్థితి అంటే ఏమిటో లోకానికి తెలియాలని. ఆ స్థితి అందరికీ అర్థం అవ్వమంటే అర్థమవుతుందా? అది అర్థం అవడానికి కూడా పుణ్యం ఉంటుందా? మనసుకి పవిత్రత ఉంటుందా? అది లేకుండా అర్థం అవ్వవలసిన విషయం అర్థం అవుతుందా? ఎలా అట్లా అర్థం అవుతుంది? అర్థం అవ్వాలంటే దానికి పుణ్యం ఉండాలి. కాబట్టి ఎన్నడూ కూడా వారు ఆచారాన్ని కానీ ప్రమాణాన్ని కానీ తప్పలేదు. ఒకనాడు తప్పేసి దానికి ఏదో కారణం చెప్పేసి శాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను శాస్త్రాన్ని పక్కన పెట్టేయచ్చు అని చెప్పి వాదించినటువంటి లక్షణం శంకరుల యందు కనపడదు. అందుకు వారి జగద్గురువులు. అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం ఏమిటి అంటే వారు నువ్వు కర్మ చేయడం ప్రధానం కాదు, భక్తి ప్రధానం. భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం ఉండాలి. భగవంతుడు ఉన్నాడంటే ఏమండి నా కంటితో నేను చూడలేదు కదా, నువ్వు చూడకపోవచ్చు. కొన్ని పనులు జరిగితే ఆ పనుల సాక్ష్యంగా నువ్వు అక్కడ ఎవరో చేసిన వారు ఉన్నారు అని చెప్తావు. నేను వెళ్ళేటప్పటికీ కుర్చీ వేసి నేను మాట్లాడడానికి వీలుగా, సభలో ఉన్న వాళ్ళందరూ కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేసి ఉంచారనుకోండి, నేనేమంటాను? ఓ ఎవరండి సభకి ఇంత చక్కగా ఏర్పాట్లు చేశారంటానంటే ఎవరో ఉన్నారు చేసినవారు. నిన్నటి మొగ్గ ఇవాల్టి పువ్వు, ఖచ్చితంగా తూర్పున సూర్యోదయం, ఎంతకాలమైనా పశ్చిమాన సూర్యాస్తమయం. మనిషి పెరుగుతూనే ఉన్నాడు, ప్రాణులు పెరుగుతూనే ఉన్నాయి, వికారములు పొందుతూనే ఉన్నాయి. అన్ని ప్రాణులు మృత్యువును పొందుతున్నాయి. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. తిన్నది జీర్ణం అవుతోంది, శక్తిగా మారుతోంది. మనిషి లక్షణం మనిషికి ఉంటోంది. ప్రత్యుత్పత్తి జరిగినప్పుడు మనిషికి మనిషి పుడుతున్నాడు, కుక్కకి కుక్క పుడుతోంది, పందికి పంది పుడుతోంది. ఎవరి శాసనం చేత జరుగుతోంది? ఆ వెనక చేసినవాడు నీకు కనపడకపోవచ్చు, కానీ ఉన్నాడన్నది సత్యమని అంగీకరించడానికి భక్తి అంటారు. ఆ భక్తితో నువ్వు కర్మ చెయ్యనప్పుడు అది శ్రద్ధ అనిపించుకోదు. ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇంక శంకరుల కన్నా భక్తి గురించి ఎవరు మాట్లాడతారు?
ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు మేము భక్తి గురించి గొప్పగా మాట్లాడామన్నా దానికి విత్తనం వేసిన వారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యుల వారి కన్నా గొప్పగా భక్తి గురించి మాట్లాడడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఆయనే మాట్లాడగలరు అలాగా. ఎందుకంటే జ్ఞానికే సాధ్యం అది. అంతకన్నా కింది స్థాయిలో ఉన్నవాడికి ఒక్కనాటికి సాధ్యమయ్యే అవకాశం ఉండదు ఇక. కాబట్టి శంకర భగవత్పాదులు అంత అద్భుతంగా చూపించారు. అందుకే శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యైకచ్చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అన్నారు. ఎందుకురా అన్ని పువ్వులు పట్టుకొస్తావు? పట్టుకురా, కానీ నీకు మనసులో భక్తి ఉండాలి కదా. భక్తి ఉంటే నువ్వు చేస్తున్న కర్మ క్రమక్రమంగా భక్తితో చేసినటువంటి కర్మాచరణ వలన చిత్తశుద్ధి పొంది చిత్రశుద్ధి పాత్రతగా మారి ఒకనాడు పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తే ఆ జ్ఞానము చేత బ్రహ్మము నీకు అనుభవంలోకి వస్తే అప్పుడు నీకు బ్రహ్మమునకు భేదము లేకుండా ఒక్కటైపోవడమే భక్తికి పరాకాష్ట. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తికి పర్యవసానం నది సముద్రంలో కలిసిపోయి నామము రూపము రుచి అన్నీ వదిలిపెట్టి ఇక విడదీయడానికి వీలు లేకుండా అయిపోయినట్టు బ్రహ్మమునందు జీవుడు కలవడం, అది పూర్ణత్వం. ఆ లక్ష్యశుద్ధిని పొందడానికి భక్తి ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి అని ఆ భక్తి గురించి అంత గొప్పగా మాట్లాడారు. ఆ భక్తికి లక్షణం ఏమిటి? వినయం. భక్తి ఉన్నవాడు నేనెంతటి వాణ్ణి అంటాడు. అది శంకరాచార్యుల వారికి చెల్లింది, వారి అనుమాయులకు చెల్లింది ఆ వినయం. అందుకే శంకరులు అంటారు, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. స్వామి, నాకు శాస్త్రం తెలియదు, స్మృతి తెలియదు, నటన తెలియదు, హాస్యం తెలియదు, నాకేం తెలియదయా నన్న రాజులు ఎందుకు ఆదరిస్తారు స్వామి? ఏమీ తెలియని వాడిని పశువుని కదా. పశువుని ఎవరు కాసుకోవాలయ్యా? పశుపతి కదా. కాబట్టి స్వామి నువ్వు నన్ను కాపాడవద్దా? పాతాళం కన్నా కిందకి వెళ్ళారు భక్తిలో. ఇంకంతకన్నా కిందకి ఎవరు వెళ్ళగలరు? ఇక వెళ్ళడం సాధ్యం కాదు. అహం బ్రహ్మాస్మి జ్ఞానంలో అంత పైకి వెళ్ళారు, ఇక దాటలేరు. ఎవరొచ్చినా ఈ మధ్యలో తిరగాలి. ఆయన కన్నా భక్తిలో కిందకెళ్ళలేరు, ఆయన కన్నా జ్ఞానంలో పైకి వెళ్ళలేరు. అందుకే ఆయన జగద్గురువులు. లోకం ఆయనకి మాత్రమే జగద్గురుత్వాన్ని ఇచ్చి గౌరవించి నమస్కరించింది అంటే శంకర భగవత్పాదుల యొక్క స్థాయి అంత గొప్పది. అంత గొప్పగా సోపానక్రమాన్ని చూపించారు. తానేదో గొప్పవాడైపోయినట్టు 10 మందికి బోధ చేయడం కాదు, తనని తాను అంత తగ్గించుకుని మాట్లాడారు. ఎంత వినయమో అంత సౌందర్యలహరి చేసి ప్రదీపజ్వాలాభిదివసకర నీరాజన విధి అంటారు. అమ్మా నేనెంతటి వాడినమ్మా, నువ్వు నీ అనుగ్రహంతో చెప్పాను తప్ప నేనెవరినమ్మా చెప్పడానికి అంటారు. ఏమి వినయం మహానుభావుడిది. చూపించారు లోకానికి ఎలా బ్రతకాలో. అవినయమపనయ విష్ణోహో అన్నారు. షట్పది స్తోత్రం చేస్తూ అహంకారం తీసేవయ్యా స్వామి, ఏ సాధన లేకుండా వచ్చేదా గర్వమేనయ్యా. ఆ అహంకారం మనసుకు పట్టిందనుకోండి ఎంతటి వారు తెలిసిరారు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. మహారాజు గారు భద్రగజం మీద వస్తుంటే ఆ రాజమార్గంలో కన్నంలోంచి ఓ చిన్న కప్ప పైకొచ్చి తన కాలెత్తి ఏనుక్కి చూపించి, ఇక్కడ నేనున్నాను, బుద్ధి లేదా, ఏనుగా పక్కకి పో అంది. పరమహంస పక్కనున్న ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి, ఇది చూస్తే ఓ పిల్ల కప్ప, ఇదో చిన్న కప్ప, ఈ కప్ప కాలెత్తి ఏనుక్కి చూపిస్తోంది, దీనికి ఇంత గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అడిగితే ఈ కప్పకి ఈ మధ్య డబ్బులు వచ్చాయి. అది కూడా ఎలా వచ్చాయంటే ధనికులు అలా వెడుతుంటే వాళ్ళ జేబులోంచి జారో పావలా కాసు దాని దగ్గర పడింది. ఇప్పుడు దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కదూ, అహంకారం వచ్చింది. ఎవరెవరో దానికి తెలిసి రావట్లేదు, అందుకని కాలెత్తగలిగింది ఏనుగు దగ్గర. నిజంగా ఏనుగు కాలెత్తి వేస్తే ఎందుకైనా పనికొస్తుందా? ఈ చిన్న కప్ప ఎందుకు పనికిరాదు, నామరూపాలు లేకుండా పోతుంది. అంత మదం. ఒక చిన్న కార్యం, ఓ రూపాయి, ఓ పని
చేసేటప్పటికీ ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడగలగడం. స్వామి ఇది నాకు పుట్టుకతో వచ్చిందయా, నేను కొత్తగా అభ్యాసం చేసి శిక్షణ పొందక్కర్లా, అది తీసేవయా స్వామి నారాయణ. ఎంత అద్భుతం శంకర భగవత్పాదుల ప్రార్థన, నిత్యస్మరణీయం కాదు షట్పది. అంత అద్భుతమైనటువంటి సోపాన క్రమాన్ని లోకానికి అందించారు కాబట్టి జగద్గురువులయ్యారు. అది ఇవ్వలేకపోతే కొంతమందికి మాత్రమే చేస్తాం, వాళ్ళకే ప్రత్యేకంగా కూర్చోపెట్టి ప్రసాదం పెడతాం, వాళ్ళకే ప్రత్యేకంగా తీర్థాలు ఇస్తాం. లేకపోతే వీళ్ళెవరో మా వాళ్ళు, వాళ్ళెవరో మా వాళ్ళు కారు, వాళ్ళని రకరకాలుగా పరిశీలనలు చేస్తాం. మా మనసులో ఎప్పుడూ అటువంటి భావాలు, అటువంటి కళ్ళజోళ్లతో చూస్తాం అన్నారనుకోండి, మీరు సమస్త మానవాళిని ఎలా ఉద్ధరిస్తున్నారు? మీకు ఎలా జగద్గురుత్వం వస్తుంది? అది వచ్చింది అంటే ఆయన గొప్పతనం, అందరినీ సమానంగా ఆయన చూడగలగడం. ఆ చూసినది శంకరాచార్యులు వారు, అందుకని ఆయనకి జగద్గురుత్వం లభించింది. అది ఎవరో బిరుదిచ్చింది కాదు, అది లోకమంతా పరవశించిపోయి, భారతదేశం కాదండి యావత్ ప్రపంచంలో మేధావులందరూ 2 చేతులెత్తి నమస్కరించారు, సమస్త దేశాలు నమస్కరించాయి. అంతటి మహానుభావుడు, అందుకే అంత గొప్పవారయ్యారు. అంతేకాదు అసలు భక్తి అన్నదానికి పర్యవసానంగా, భక్తి లోపల పెరిగినప్పుడు భగవంతుణ్ణి పూజ చేయకుండా ఎలా ఉండగలరు? పూజ చెయ్యాలి అంటే ఐశ్వర్యవంతుడైతే ఏదో పూజామందిరం కట్టుకుంటాడండి. ఒక పేదవాడు పూజ ఎలా చేస్తాడు, అసలు అక్కడ ఎలా పెడతాడంటే పక్షపాతం లేకుండా పూజ చెయ్యి, వేదాన్ని దృష్టిలో పెట్టుకో. పంచాయతన పూజనిచ్చారు, నీకెవరిష్టం అయితే వాళ్ళని మధ్యలో పెట్టు, చుట్టూ నలుగురిని పెట్టు. నువ్వు శివ పంచాయతనమా, శివుణ్ణి మధ్యలో పెట్టు. కానీ సూర్యుడు, విష్ణువు, గణపతి, అంబిక నలుగురు చుట్టూ ఉండాలి. ఎవరు మధ్యలో ఉంటే మిగిలిన నలుగురు చుట్టూ ఉంటూ ఉండాలి. వీళ్ళకి ముందు పూజ చేసే అనుమతితో అక్కడికి వెళ్ళాలి. అన్నీ ఒకటి సుమా. అది వారి యొక్క సిద్ధాంతం, అది పంచాయతన పూజ. అటువంటి గొప్ప పంచాయతన పూజ పెట్టడమే కాదు, ఏమి డబ్బు లేని వ్యక్తి ఉంటాడు, గుండె నిండా భక్తి ఉంది, ఆయన ఎలా పూజ చేసుకోవాలి? మరి దారి చూపించినది శంకర్లు ఒక్కరే. వారన్నారు, ఇంత భరిణె తీసుకో, ఆ భరిణెలో నర్మదా నదిలో దొరికే బాణలింగం పెట్టు, స్వర్ణముఖి నదిలో దొరికే స్వర్ణముఖి శిల అంబిక, ఆ చిన్న రాతి ముక్క పెట్టుకో, గండకీ నది సాలగ్రామం విష్ణుస్వరూపం అది పెట్టుకో, వెల్లంలో దొరుకుతుంది తంజావూరు దగ్గర స్ఫాటికం తెల్లటి రాయి అది పెట్టుకో, అదే సూర్యుడు. శోణభద్ర ఆ నదిలో దొరుకుతుంది, అది గణపతికి చిహ్నం. ఈ 5 తెచ్చి ఓ చిన్న డబ్బాలో పెట్టుకో. మర్నాడు పొద్దున్న మూత తీసి అక్కడ పెట్టి నీళ్లు పోసి కడిగి స్నానం చేయించాలని నువ్వు చేయగలిగిన ఉపచారాలు చేసి మళ్ళీ తుడిచి బొట్టు పెట్టి డబ్బాలో పెట్టుకొని డబ్బా తీసుకెళ్ళి గూట్లో పెట్టుకో. నీ పూజని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. పూజకి పేదరికం లేదు, భగవంతుణ్ణి చేరడానికి పేదరికం లేదు. స్త్రీ పురుష పండిత పామర కుల వర్గ ధనిక పేద భేదములు లేవు. అందరూ భగవంతుణ్ణి చేరవచ్చు, అందరూ మీ స్థాయిలో మీరు పూజ చేసుకోవచ్చు అని పూజని అంత కిందకి తీసుకొచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదులది. అందుకే శంకరాచార్యుల వారు జగద్గురు అయ్యారు. అంత గొప్పగా అన్ని స్థాయిలలో ఉన్న వారిని ఉద్ధరించడం ఆయన గొప్ప. ఎప్పుడో అప్పుడు అసలు భగవంతుడి గురించి తన గురించి ఆలోచించని నాడు, తన గురించి అంటే నేను ఈ శరీరం డబ్బు అన్నం తిన్నానా లేదా పడుకున్నానా లేదా కాదు, అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతాను ఆలోచించాలి కదూ. వారి ప్రేమకి అంతేమిటండి, ఎక్కడి జగద్గురువులు ఎక్కడి శంకర భగవత్పాదులు, వారి ప్రేమ అవధి లేనిది. ఒక్క శ్లోకం అండి మనిషి మారిపోవడానికి, అది ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వీళ్ళు కాదు. శంకరాచార్యుల వారికి అవేమీ ఉండవు. ఆయనకి కట్టు బొట్టు నువ్వేం పెట్టుకుంటే అది పెట్టుకో, నీ సంప్రదాయం నువ్వు నిలబెట్టుకో, చక్కగా ఆచరించు. అంతేకాని నా దగ్గరికి వస్తే నా బొట్టు పెట్టుకో, నీ దగ్గరికి వస్తే మాత్రం నా బొట్టే పెట్టుకుంటా, ఇట్లాంటివి శంకరాచార్యుల వారికి ఉండవు. నువ్వు ఏ సంప్రదాయం పాటిస్తున్నావో ఆ సంప్రదాయం పాటించు. కావలసింది మాత్రం ఒక్కటే, నువ్వు చెయ్యవలసిందల్లా ఏమిటో తెలుసా? ఒకసారి మనసులో విచారణ చేయనానా, అది కూడా సోదరా,
ఎంత గొప్పగా పిలిచారండి. శిష్య అన్నా కూడా ఆయన గురువుగారిగా మాట్లాడుతున్నారంటారేమోనని ఒక అన్నదమ్ముడితో మాట్లాడినట్టు ఎంత ప్రేమగా పిలిచి కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా యాత తత్వం చింతియ తదిదభ్రాత. ఓ సోదరా, ఆలోచించబోయ్. కాతే కాంత, భార్య 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 అంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చిందయా భార్య? మా అత్తగారి కడుపులోంచి వచ్చిందండి. మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో నాకేం తెలుసు. కస్తే పుత్ర, పోని నా కొడుకు నా కొడుకు నా కొడుకుని అంత వెర్రెక్కిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదు, నీ జీవుడి గురించి అంత వ్యామోహం పొందుతున్నావు. నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? అదేమిటండి వాడు నా కొడుకు, నా భార్య గర్భంలోంచి రాలా? నీ భార్య గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ జీవుడు ఎలా ప్రవేశించాడు? అసలు ఆ శరీరం ఎలా తయారైంది? అందులోకి ఆ జీవుడు ఎలా వచ్చి చేరాడు? ఏమో. సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేను ఫలానా తేదీన ఫలానా ఊళ్ళో ఫలానా అమ్మ నాన్నగారికి పుట్టానండి. మంచిదే. ఆ అమ్మగారి కడుపులోకి ఎప్పుడు వచ్చావు ఏమైనా గుర్తుందా? మీ అమ్మగారి కడుపులోకి ఎప్పుడు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చావో ఏమైనా చెప్పగలవా? ఎక్కడి నుంచి అమ్మగారి కడుపులోకి వచ్చావో చెప్పగలవా? తెలియదు. కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? తత్వం చింతియ తదిదభ్రాత. ఇలా ఎన్నాళ్ళు తిరిగేస్తావు? ఎన్ని శరీరాల్లో ఇలా తిరుగుతావు? ఆలోచించు సోదరా. ఎవరు మాట్లాడతారండి అలా? ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినట్లయినా? ఎవరో ఆయన అనుమాయులకి చెప్పారా? సమస్త మానవాళికి చెప్పారు. ఇది ఆలోచించబోయే అని చెప్పారు. నీదైన మార్గంలో నువ్వు భగవంతుణ్ణి చేరడానికి శ్రద్ధాళువై ప్రయత్నించు తప్ప జీవితాన్ని మనుష్యుడిగా పుట్టి వ్యర్థం చేసుకుంటే ఎలా? సోదరా అని పిలిచి ఈ ఒక్క శ్లోకం నాటుకుందనుకోండి, మనిషి జీవితం మార్పు చెందలా? ఎవరు చెప్తారు ఇలా? అందుకు జగద్గురువులయ్యారు. సమస్త జగత్తుని ఉద్ధరించడానికి నిరంతరం పరిశ్రమించారు తప్ప ఎవరో ఒక్కళ్ళ విషయంలో కాదు కదా. 1,00,000 శ్లోకములున్న గ్రంథములు వాంగ్మయంలో 3 ఉన్నాయి. ఒకటి భారతం, ఒకటి స్కాందపురాణం, ఒకటి శివరహస్యం. ఆ శివరహస్యం ఒక మాట చెప్పింది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పూజామందిరంలోకి వెళ్ళి పూజ చేస్తాం. పూజామందిరంలో ఉన్న భగవంతుడు మనని చల్లగా కాపాడుతుంటాడు. పడుకుంటే నిద్రపడుతుంది, వంట చేస్తే ఇంట్లో వాళ్ళు తినడానికి ఆరోగ్యం ఉంటుంది, తిన్నది నెత్తురుగా మారి శక్తిగా మారుతుంది, కూర్చుని మాట్లాడితే మంచి మాటలు మాట్లాడుకుంటారు, చదువుకుంటే తలకెక్కుతుంది. ఏ గదిలో ఎవరు ఏ పని చేసినా ఆ పని ఫలించడానికి ప్రధాన కారణం మూలకందం ఈ పూజామందిరంలో ఉన్న భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అని నమ్ముతాం కదా. అట్లాగే ఈ విశ్వమంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఈ విశ్వమునకు పూజామందిరము భారతదేశము. కాబట్టి విశ్వమునకు పూజామందిరము భారతదేశమైతే ఇక్కడ 5 లింగములు నిరంతరము ఆరాధింపబడుతూ ఉండాలి. ఆ లింగములు అభిషేకింపబడి చల్లబడుతుంటే వాటి మీద మారేడు దళాలు పడుతుంటే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసు లలితవపుష సంభవా మూర్తిభేదాః అని కదూ. బ్రహ్మాండ రూప ఆ శివలింగములు ఆరాధింపబడాలి. యావత్తు విశ్వములో ఉన్న వాళ్ళందరూ అన్నం తినాలి, నీళ్లు తాగాలి, సమస్త ప్రాణులు సంతోషంగా ఉండాలి. శం ద్విపదే శం చతుష్పదే వేదాన్ని ప్రమాణంగా అంగీకరించారు ఆయన. మొత్తం వేదాన్ని అంగీకరించారు. ఏదో కొన్ని భాగాలు మాకు అనుకూలమైనవి మాకు ఇష్టమైనవి కాదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి. ఉండాలంటే శివారాధన జరగాలి. కేవలం శరీరంతో తిని సంతోషంగా ఉండడమా? భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగాలి.
దాని కొరకు కైలాసానికి వెళ్ళి సాక్షాత్తు పరమశివుని నుంచి 5 లింగములు పొందారు. 5 లింగములు పొంది భారతదేశంలో 5 చోట్ల స్థాపించారు. ఆ స్థాపించిన విశేషాన్ని గురించి శివరహస్యం చెప్పింది. ఒకనాడు వ్యుక్త కేశాయచ, ఆశంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చి 5 లింగములు తీసుకొచ్చి ప్రతిష్ఠించి విశ్వమంతా చల్లగా ఉండడానికి కారణభూతుడవుతాడు అని చెప్తోంది. అందుకు జగద్గురువులు ఆయన తెచ్చిన 5 లింగాలే మహానుభావుడు మోక్షలింగాన్ని చిదంబరంలో, భోగలింగాన్ని శృంగేరిలో, యోగలింగాన్ని కాంచీపురంలో, వరలింగాన్ని నేపాల్లో నీలకంఠ క్షేత్రంలో, ముక్తిలింగాన్ని కేదార్లో ప్రతిష్ఠించి ఏ విధమైన స్వార్థం లేకుండా తనకి ప్రతిబింబాలలా ఉండేవారు, కారణజన్ములైనటువంటి వారు. ఆ పరంపర అట్లా కొనసాగేటట్టుగా ఆచంద్రతారార్కం నకర్మణాన ప్రజయాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు, నా కొరకోని కర్మ చెయ్యకుండా అందరూ బాగుండాలని చెప్పి అంత నియమబద్ధంగా ఆ శివలింగాలకి ప్రతిరోజు కూడా అభిషేకం జరగవలసిన వేళలో అభిషేకం జరగడానికి పీఠాలను స్థాపన చేసి పీఠాచార్యులను పెట్టారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము స్థాపించి తాను సాక్షాత్తుగా కాంచీపురంలో స్థాపించిన పీఠానికి పీఠాధీశ్వరులయ్యారు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ 5 లింగములకు శాశ్వతంగా అభిషేకం అలా జరుగుతూ ఉండాలి అంటే శరీరం మీద ధ్యాస లేని సన్యాసుల వలన జరుగుతుంది. అందుకని పీఠాధిపత్యాన్ని పెట్టి బింబ ప్రతిబింబ న్యాయంగా వారిలోనే శంకరాచార్యుల వారిని చూసి ధర్మాన్ని, వేదాన్ని బోధ చేస్తూనే ఉండాలి ఆ పీఠాలు. వాళ్ళ పని ఏమిటి అంటే ధర్మ ప్రచారమే అని నియమం చేసి ఇప్పటికీ ఏది ఏమైపోయినా శివలింగాలకే అభిషేకం చెయ్యడమే ప్రాణంగా భావించి అభిషేకం చేస్తుంటారు. ఆఖరణ శరీర త్యాగం చేసేసేటప్పుడు కూడా, బ్రహ్మీభూతులైపోయేటప్పుడు కూడా జయేంద్ర సరస్వతీ స్వామి వారు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామిని పిలిచి చంద్రమౌళీశ్వరారాధన అయిందా అని అడిగి ప్రాణాలు నిలబెట్టుకుని అయిపోయిన తర్వాత ఉత్క్రమణమైంది. ఏమి మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఎటువంటి వ్యవస్థ చేశారో అందరి కోసం. అందుకే ఆయనకి చెల్లింది జగద్గురుత్వం. కాశీ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే నాకన్నం పెట్టని అడగలేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా నువ్వు నాకు తల్లివి, శంకరుడు నా తండ్రి, అమ్మా ఈ 3 లోకాల్లో ఉన్నవాళ్ళు నా బంధువులు, అన్నం పెట్టు అంటే తనకొక్కడికి పెట్టమని అడిగారా? అందరికీ అన్నం పెట్టమన్నారు. అమ్మ కేవలం అన్నం తిని బ్రతికేసేయడానికి ఒక్కదానికి అయితే మనుష్య శరీరం ఎందుకమ్మా? జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి. జ్ఞానవైరాగ్యములను కటాక్షించమ్మా, మనుష్య జన్మకు అది ప్రధానం కదమ్మా. తాను ఒక భక్తుడిగా నిలబడి మనం ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అటువంటి దార్శనికులు 4 పీఠములు స్థాపించే పరంపరాగతంగా అంతమంది జగద్గురువులు బింబ ప్రతిబింబ న్యాయంగా ఆయన రూపంలో వస్తూనే ఉన్నారు. ఆ ధర్మ ప్రచారం అలా జరుగుతూనే ఉంది. కాబట్టి అందరి క్షేమం కోసం నిష్కంటకంగా వేదమార్గం అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఇంత గొప్ప పని చేసినటువంటి వారు, పీఠస్థాపన చేసిన వారు, పరంపరాగతంగా ఆ గురువుల యొక్క పరంపర నడిచేటట్టుగా వ్యవస్థ చేసి ధర్మ ప్రచారానికి కంకణం కట్టుకుని నిలబడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే. పీఠస్థాపన వేరొకరు చేయలే. అందుకే జగద్గురుత్వము శంకర భగవత్పాదులకు మాత్రమే అన్వయము, వేరొకరికి అన్వయం చేసి పిలవలేదని బాధపడతానంటే నేనేం చేయను? ఐఏఎస్ చదువుకుంటే కలెక్టర్ అవుతావు, కానీ 5వ క్లాస్ చదివి నువ్వు కలెక్టర్ అవుతానంటే? ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వలేదని బాధపడితే బాధపడు. అయ్యో ఐఏఎస్ చదివాను కానండి ఒక్కసారి కలెక్టర్ చేయలేదు అంటే అందరూ బాధపడతారు. నువ్వు చదివింది 5వ క్లాసు, నీకు కలెక్టర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? శంకరాచార్యుల వారు జగద్గురువు అయ్యారంటే జగద్గురువు అవడానికి కావలసిన కారణాలన్నీ ఆయన ఎందున్నాయి. ఆయన చేసిన అనితర సాధ్యమైనటువంటి ఉపకారం అటువంటిది. అందుకని వారు జగద్గురువులు కాగలిగారు. అంతేకాదు షణ్మత స్థాపనాచార్య పరమాద్భుతం. అసలు ఆ విధానం గురించి విదేశాలకి సంబంధించినటువంటి మహావిద్వాంసులు ఎంతంత గొప్ప గొప్ప వ్యాసాలు రాశారు. షణ్మత స్థాపనాచార్య ఆయనకి ఏ పక్షపాతం లేదు.
ఈ ఆరాధనా క్రమం పట్టుకుంటే, ఈ మూర్తిని నువ్వు పట్టుకుంటే చివరికి మూర్తి అవసరం లేని స్థితికి వెళ్ళిపోతావు. మూర్తి ఎక్కడి వరకు? వివేకానందుడు చెప్పినట్టు గోడ దూకేసే వరకే. గోడ దూకాలన్నవాడు కర్రని పట్టుకుని పరిగెత్తి 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 గోడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కర్రని భూమికి దాపుగా పెట్టి శరీరాన్ని దానికి ఆధారం చేసి పైకెత్తి గోడ అవతలకి దూకేసి కర్రని ఇటువైపు వదిలేస్తాడు. అంతేగాని ఇంత ఉపకారం చేసిన కర్ర నువ్వు కూడా నాతో రా అని అవతలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే తన యువతలకు పడిపోతాడు. ఎక్కడి వరకు ఆ మూర్తి రూపంలో ఆరాధన? అనంత చైతన్యముగా అంతటా పరమేశ్వరుడే కనపడినట్టు. అంతటా దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా నారాయణుడే, ఇందుకలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెతకి చూచిన అందందే గలడు తనవగ్రని వింటే అన్నది అనుభవంలోకి వచ్చేస్తే ఇంక అసలు ఆ మూర్తితో పనే ఉంది. అప్పుడు జ్ఞాని, అప్పుడు విధి నిషేధములు లేవు, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అది నిరూపించి చూపించిన వారు శంకర భగవత్పాదులు. అందుకని నువ్వు శివుణ్ణి ఆరాధిస్తావా శైవమను, విష్ణువుని ఆరాధిస్తావా వైష్ణవమను, నువ్వు ఏది పట్టుకో తప్పు లేదన్నారు. అంతేగాని ఇదే పట్టుకోని ఆయన ఎప్పుడు అనలేదు. విష్ణువుని ఆరాధిస్తే వైష్ణవం, శక్తిని ఆరాధిస్తావా అంబికని శాక్తేయం, గణపతిని ఆరాధించు, అట్లాగే సుబ్రహ్మణ్యుడు కౌమారం, సూర్యుడిని ఆరాధించు సౌరం. ఆరిటిని స్థాపించారు. పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడికి మూర్తి పూజ కల్పించలా. ఎందుకు కల్పించలేదంటే పావకి అగ్నిస్వరూపం, ముందు వెలిగించిన దీపం చివరి నీరాజనం ఆయనే అన్నారు. కాదు, నీకు సంతోషం ఉంది, చిన్న శూలం పెట్టుకో, మూర్తిని పెట్టుకో, నాగేంద్రుడిని పెట్టుకో, ఏది పెట్టుకున్నా సుబ్రహ్మణ్యుడే. అంత గొప్పగా సామాన్యుడి దగ్గర నుంచి మహావిద్వాంసుడి వరకు, బ్రహ్మసూత్రానికి భాష్యం దగ్గర నుంచి మనందరం కూడా భగవంతుడిని ఉద్దేశించి చెప్పడానికి వీలైనటువంటి ప్రార్థనా శ్లోకాల వరకు అన్నిటినీ కూడా అందించి అందరి యొక్క ప్రయోజనాన్ని కలుపుకున్నవారు శంకరాచార్యుల వారు ఒక్కరే తప్ప వీళ్ళ విషయంలో నేనేం చేయలేనని శంకరాచార్యుల వారు వదిలిపెట్టేసినది లేదు. అందుకే అందరినీ కలుపుకుని వెళ్ళారు కాబట్టి ఆ భావనతోటే ఆనాటి నుంచి ఈనాటికి ఆయన పరంపరలో ఆయన మార్గంలో వెళ్ళిన జగద్గురువులు ఎందరో వచ్చారు. ఒకనాడు ఒక ఊరికి ఒక వైద్యుడు ఉంటే సరిపోయేది. మంచి ఆహారపు అలవాట్లు పోయి, వ్యాయామం పోయి, అక్కర్లేనివన్నీ వినడం అలవాటు చేసుకుని, అక్కర్లేనివన్నీ చూడడం అలవాటు చేసుకుంటే అనారోగ్యం రావడం మొదలెడితే ఆ ఊరికి వైద్యులు ఎక్కువ మంది కావలసి వచ్చింది. ఒకనాడు శంకరాచార్యుల వారి అవతారం జగద్గురువుగా సరిపోయింది. ఆయన బహుశా రాబోయే కాలంలో వచ్చే విపరీత పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతమంది పీఠాచార్యుల్ని నియామకం చేశారు. వారి వలన ఉత్తేజం పొందిన మహాపురుషులు ఎందరో, వారందరూ కూడా ఆయనకి ప్రతిబింబ న్యాయంగా చేశారు, చేస్తూ వచ్చారు. అందుకే ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఈ సమాజానికి వారు అందించిన ప్రయోజనం. అందులో మీరు పరిశీలనం చేస్తే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రాతస్మరణీయులు. వేరొక శంకరాచార్యుల వారి అవతారం అంటారు. జడలు వీడి గంగను విడనాడి భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు. ఆయన సాక్షాత్తు శంకరుడు. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క రూపమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులు, మళ్ళీ ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు, ఈ ధర్మానికి చందని వారు కూడా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కొనియాడినటువంటి మహాపురుషులు, అంతటి దార్శనికులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒకరు వెళ్ళి, అయ్యా మీరు జగద్గురువు కదా అన్నారు. అంటే వినయం ముందు శంకరాచార్యులు వారు నేర్పింది. వారు చిన్న నవ్వు అన్నారు, అవును జగద్గురువుని, జగత్తు నాకు గురువు, అందుకు జగద్గురువుని అన్నారు. జగత్తు గురువుగా కలిగిన వాడను. అదేమిటండి అన్నారు. అవును, శంకర భగవత్పాదుల మార్గంలో మాకు అదే అలవాటు తప్ప బోరలు విడిచి మాట్లాడడం మాకు అలవాట్లేదు. వినయంతో మాట్లాడాలి. శంకరులంతటి వారంత వినయంతో మాట్లాడారు. అదే మార్గాన్ని మహాస్వామి పాటించారు. పాటించి జగత్తు గురువుగా కలిగిన వాడను. దత్తాత్రేయుల వారు 24 మంది జగత్తులో గురువుగా స్వీకరించారు. అందులో ఒక వేశ్య దగ్గర నుంచి ఉంది, అందరి దగ్గర నుంచి ఒక పాఠాన్ని పొందానన్నారు. ఒక కొండ చిలువ ఉంది, అందరి నుంచి ఆయన
పాఠం నేర్చుకుని వీళ్ళందరూ నా గురువులే అన్నారు 24 మందిని. అలా జగత్తు గురువుగా కలిగిన వాడను అన్నారు. మీరు ఎందుకు ఇట్లాగే వేషం ధరిస్తారు అందరూ అని అడిగారు ఒకప్పుడు. మమ్మల్ని చూసేటప్పటికీ శంకరాచార్యుల వారు జ్ఞాపకానికి రావాలి, వారికి ప్రతిబింబం మేము. వారంత గొప్పవారమని కాదు, వారు చెప్పిన మార్గంలో బ్రతకాలని అంకితమైన వాళ్ళమని జ్ఞాపకం కోసం, మాకు మేము జ్ఞాపకం చేసుకోవడం కోసం. ఏమి వినయం నిజంగా! ఏ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషుడైన ఆయన 95 సంవత్సరాల వయస్సు వచ్చేసి గడగడగడగడ వణికిపోతున్న శరీరంతో ఇంత విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని సన్నటి మనిషి ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టడానికి వీలైనంతగా చిక్కిపోయి పిల్లలు రాసుకునే బలపం అంత సన్నగా కాళ్ళైపోయిన ధర్మాచరణ తప్పకుండా ఒక తోపుడు బండిని చేత్తో పట్టుకుని సత్యదండాన్ని కుడి చేత్తో పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే ఆ రహదారిలో అవతల వైపు నుంచి యువతల వైపు నుంచి వెడుతున్నటువంటి వాహనాలు దిగిపోయి చొక్కాలు లోపల ఉన్న వస్త్రాలు విప్పి సాష్టాంగ నమస్కారం రహదారులకి 2 వైపులా చేస్తుండగా నడిచి వెళ్ళిన మహాపురుషులు. అటువంటి జగద్గురువులను పొందినటువంటి ఈ దేశం ఎంత ఆనందపడాలి, ఎంత గొప్పగా ఎంత సంతోషంగా వాళ్ళని స్మరించాలి, అటువంటి దేశంలో పుట్టామని ఎంత సంతోషంతో మాట్లాడాలి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని కొన్ని విశేషాలు చూస్తే. కాబట్టి అంత గొప్పగా మాట్లాడారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఒకరికి ఇద్దరికీ కాదు, పాల్ బ్రాంటన్ ఎక్కడో విదేశాల నుంచి వచ్చాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చూపించిన మార్గంలో వెళ్ళి భగవాన్ రమణుల్ని కలుసుకుని అసలు ఆధ్యాత్మిక వైభవాన్ని అందించగలిగిన దేశము భారతదేశమే అని చెప్పి కీర్తించి పుస్తకం రాస్తే యావత్ ప్రపంచం అద్వైతం యొక్క గొప్పతనం ఏమిటో, శంకర భగవత్పాదులు ఏమిటో, వారి అనుమాయులు ఏమిటో, జగద్గురువుల వైభవం ఏమిటో తెలుసుకుని మళ్ళీ ఇంకొకసారి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. శృంగేరి పీఠాధిపత్యం వహించారు మహానుభావులు చంద్రశేఖర భారతీ స్వామి వారు. వారు ఎంత గొప్పవారు అంటే వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా అద్వైతముల క్షమ, విశిష్టాద్వైతముల క్షమ, ద్వైతముల క్షమ అని అడిగితే ఓ చిన్న నవ్వు నవ్వి అనేవారు. అవన్నీ పతాక స్థాయికి చేరిన తరువాత ముందు ధర్మం అన్న రహదారి మీద ప్రయాణం మొదలుపెట్టు. ఆ చివరికి వెళ్ళిన తరువాత సత్యము నీకే ఎరుకలోకి వస్తుంది. అసలు నీకు ఆ ప్రయాణమే లేకుండా అక్కర్లేని వాదనలు, అక్కర్లేని అరుపులు, అక్కర్లేని కేకలు నీకెందుకని అడిగారు. అది వారి యొక్క సౌజన్యం తప్ప ఎప్పుడూ వేరొకరిని చిన్నబుచ్చి మాట్లాడడమే ఉండేది కాదు. ఎంత గొప్ప విషయం, ఎంత సంస్కార వైభవం! అందుకు వారు జగద్గురువులయ్యారు, పాటించి చూపించారు. అంతటా బ్రహ్మమునే చూశారు. రాగద్వేషాల చేత కొట్టబడి నిరంతరం మనసులో ఎప్పుడు నేను వాడు ఆ భావనలు వాళ్ళకి లేవు. చంద్రశేఖర భారతీ స్వామి వారు చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తుంటే ఒక పెద్ద నాగుపాము ఒకటి ఎక్కేస్తే అందరూ భయపడిపోయి లేచిపోయారు. ఆయన తదేక ధ్యానంతో అభిషేకం చేస్తున్నారు. ఎందుకు అందరూ లేచారని చూసేటప్పటికి అందరూ అటువైపు చూస్తున్నారు. పెద్ద నాగుపాము అది అటు ఇటు తిరిగి స్వామివారు అభిషేకం చేస్తున్న దగ్గరికి వచ్చింది. ఆయన అందరినీ కూర్చోమ్మని అభిషేకం చేస్తున్న పాత్రతోటి పాలు తీసి ఇలా కుడి చేత్తో పట్టుకున్నారు. అది ఆయన చేతిలో ఉన్న గిన్నెలో పాలు తాగేసి ఒక్కసారి చంద్రమౌళీశ్వరుడి వంక, చంద్రశేఖర భారతీ స్వామి వారి వంక చూసి తన దారిని తాను వెళ్ళిపోయింది. నోటితో చెప్పడం కాదు, జగత్తులో బ్రహ్మమును చూశారు. విశ్వమునందు విశ్వనాథుణ్ణి, లోకమునందు లోకేశ్వరుణ్ణి దర్శించిన మహాపురుషులు వాళ్ళు. ఇటువంటి సాక్ష్యాలతో ఇటువంటి జగద్గురువులు పుట్టిన దేశం గురించి మిగిలిన ప్రపంచ దేశాలన్నీ ఆనందపడ్డాయి. ఒక్కొక్క చోట ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉన్న పెద్ద ఆయన గౌరవం ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇంట్లో ఉన్న పెద్ద ఆయన్ని ఇంట్లో ఉన్నవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆయన ఒక్కసారి కనపడితే చాలని ఆయన మాటలు చెప్పుకొని, ఆయన పాటలు చెప్పుకొని, ఆయన ఇచ్చిన పుస్తకాలు చదువుకుని, ఆయన నామం చెప్పుకొని, ఆయన పాదాలు పట్టుకుని తరించిపోతూ ఉంటారు. ఇంట్లో ఉన్నవాడికి ఆయన విలువ తెలియలేదు. ఆయన మీద అరుస్తూ ఉంటాడు, ఆయన గొప్పతనం ఏమిటంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి అటువంటి విచిత్రమైన పోకడలు కూడా ఉంటాయి లోకంలో. కాబట్టి జగద్గురుత్వం అంటే ఈ దేశంలో ఆ స్థాయిలో సిద్ధించినటువంటి మహాపురుషులు. అంత గొప్ప చంద్రశేఖర భారతీ స్వామి వారికి
ఒకప్పుడు ఫ్రెంచ్ దేశం నుంచి మాడ్రిడ్ యూనివర్సిటీలో పనిచేసే ఒక ఆచార్యుడు ప్రొఫెసర్ ఆయనకి ఉత్తరం రాశాడు, నేను ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి పొందడానికి ఏం చెయ్యాలి అని. వారు పరమాదరంతో 6 విషయాలు చెప్తూ ఈ సామాన్య ధర్మాలు పాటించండి, మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే వృద్ధిలోకి వస్తారు అని చెప్పారు తప్ప వారికి వర్గాలు లేవు, శిష్యుల్ని పెంచుకునే తాపత్రయాలు లేవు. ఉన్నదల్లా ధర్మాన్ని చెప్పడం, ఉన్నదల్లా అందరినీ ఉద్ధరించడం అంతే. శంకరులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గం అంతే. కాబట్టి ఈ దేశంలో ఎంతమంది జగద్గురువులు, ఎంతమంది వైభవం, ఒక్కొక్కళ్ళ గురించి చదువుతుంటే మనసు ఆర్ద్రమైపోతుంది. ఇటువంటి మహాపురుషులు పుట్టిన గడ్డ మీద మనం పుట్టామనిపిస్తుంది. అంతటి మహానుభావుడు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు శృంగేరి పీఠాధిపత్యం వహించారు. వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒకరు అడిగారు, జగద్గురువు అన్న శబ్దం మీకు ఎలా అన్వయమైంది అని అడిగారు. అడిగితే వారు అన్నారు, నేను జగత్తుకంతటికీ గురువుని అన్న అతిశయంతో కాదు, జగత్తులో ఎవరు మార్గం చెప్పమని అడిగినా చెప్పవలసిన కర్తవ్యం నా మీద ఉంది కాబట్టి జగద్గురువుని అన్నారు. ఏమి వినయం! కర్తవ్యం తన మీద పెట్టుకున్నారు తప్ప మేము జగద్గురువులము అని వాళ్ళు బిరుదులు పెట్టుకోలేదు, వాళ్ళు ఇప్పించుకోలేదు, వాళ్ళు సత్కారాలు పొందలేదు, వాళ్ళు సన్మానాలు పొందలేదు, అన్నీ వదిలిపెట్టేశారు, కాషాయం కట్టుకున్నారు, లోకాన్నంతటినీ ఉద్ధరిద్దామని తాపత్రయపడ్డారు. అటువంటి మహాపురుషులకు కనీసం నమస్కారం చేయలేకపోతే మన చిన్నతనం మిగిలిపోతుంది. ఎప్పటికీ చిన్నవాళ్ళగానే మిగిలిపోతాం. లోపల ఎదగలేని చిన్నతనం మంచిది కాదు కదూ. పైన ఎదిగినట్టు లోపల ఎదగాలి కదూ. పైన శరీరం ఎదిగి లోపల చిన్నతనం మిగిలిపోతే ఎప్పటికీ మిగిలిపోయే చిన్నతనం మంచిది కాదుగా. కనీసం అంతటి మహాపురుషులకి 2 చేతులెత్తి నమస్కారం చెయ్యగలగడమే పెద్దరికం. అంత ఆపాటి పెద్దరికమైనా మా అందరికీ ఆ జగద్గురువుల అనుగ్రహం చేతనే కలగాలని నేను జగద్గురువులైన శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.